అందరికీ నమస్కారం. ఈరోజు లాంగ్వేజ్ టీచింగ్ అనే విషయం మీద మనం చర్చించుకుందాము. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇంగ్లీష్ మీడియంకి తరలించడము, అంటే మొత్తము ప్రైమరీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరగాలనే విషయం మీద జరుగుతూ ఉంది. చాలా బాగా వాళ్ళు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కు జరుగుతుంది. ఈ రోజు నుంచి క్లెప్ అనేది, అంటే కాంప్రిహెన్సివ్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ద టీచర్స్ కూడా సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ అయింది. సో అందరూ కోరుకునేది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో, బహుశా ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాలు కూడా పిల్లలందరూ ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, కాబట్టి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ ఉండాలి అని అనుకుంటారు. ఇంగ్లీష్ వాతావరణం తీసుకురావాలని స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు ప్రతి పిల్లవాడికి ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యత సంపాదించాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ని ఒక మీడియం ఆఫ్ ఇంటరాక్షన్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా స్కూళ్ళల్లో పెడుతున్నారు. అయితే అరవిందలో ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము రెండు ఉండేవి. బహుశా చాలా ఏళ్ళు తెలుగు మీడియం చాలా బాగా పనిచేసింది. తర్వాత తల్లిదండ్రుల ఇష్టం మేరకు పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడము, ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే మనకి స్కూలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ని మనము ఎలా క్లాస్ రూమ్లోకి తీసుకుని వచ్చాము, ఇంగ్లీష్ ఎన్హాన్స్మెంట్ చేయడానికి స్కూల్లో ఎటువంటి కృషి చేశాము, చాలా పాటలు పడ్డాము. అంటే మొదటిగా ఇంగ్లీష్ని స్కూల్లోకి తీసుకురావాలంటే తెలియాల్సింది అక్కడ నిర్వహించే టీచర్ ప్రతినిధులకి, టీచర్లకి, ఈ విషయం పేరెంట్స్కి. ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత అది పిల్లలకు వెళ్తుంది. సో టీచర్ ట్రైనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీ స్కూల్ టు బ్రింగ్ ఇంగ్లీష్ ఇన్ టు ద ఎన్వైరన్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో ఆ ఎన్వైరన్మెంట్ తీసుకురావాలంటే టీచర్కి ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. సో మనకి రెండు ఇన్పుట్స్ ఉంటాయి మెయిన్గా ఏ లాంగ్వేజ్ అయినా, ఒకటి బాగా లిసనింగ్, ఇంకొకటి బాగా రీడింగ్. లిసనింగ్ ఎక్స్పోజర్ ఎంత బాగా ఉంటే పిల్లలకి మనం చూస్తూనే ఉన్నాం, మాతృభాష ఎంత బాగా నేర్చుకుంటున్నారు పిల్లలు, ఎవరూ టీచ్ చేయడం లేదు. టీచ్ చేయకుండానే మాతృభాష బాగా నేర్చుకుంటున్నారు. అంటే లిసనింగ్ వలన వాళ్ళకి భాష బాగా వచ్చింది. తర్వాత రీడింగ్. ఈ రెండు ఇన్పుట్స్ ఎంత బాగా ఉంటే అప్పుడు బాగా మాట్లాడగలుగుతారు, బాగా రాయగలుగుతారు. సో ఇంగ్లీష్ని ఒక మంచి భాషగానే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి బైలింగ్వల్గా వాడుకుంటామా, లేదంటే ఇంగ్లీష్నే చాలా లూసిడ్గా చేసి పిల్లలకు దగ్గరకు తీసుకుని వెళ్ళి అనేక రకాలైనటువంటి ప్రయోగాల ద్వారా, వీడియోస్ ద్వారా పిల్లల్ని ఇంగ్లీష్ దగ్గరకు తీసుకెళ్తాము. ఏదేమైనా ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలంటే అనేక రకాలైనటువంటి విషయాలు మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలాసార్లు అనుకుంటాం వీ నీడ్ నాట్ రీఇన్వెంట్ ద వీల్, ఇట్స్ ఆల్రెడీ దేర్ అని. సో మనకి ఈ రోజుల్లో, ఈ టెక్నాలజీ ఉన్న రోజుల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అయితే వీడియోస్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియాలి, ఎలా బాగా పిల్లలు లిజనింగ్ చేయాలో తెలియాలి. రేడియో ఉంది, చాలా మంచి భాషను రేడియో ఇస్తుంది. అనేక రకమైన ఛానల్స్ మనకి టీవీ ఛానల్స్ కానీ, రేడియో ఛానల్స్ కానీ ఇంగ్లీష్ భాషలు ఇస్తున్నాయి. ఏ భాషనే సరే ఆ చెవిని ఇవ్వడం అనేది పిల్లలకు చాలా అవసరం. అంటే పిల్లలకు చెవినివ్వాలంటే టీచర్ కూడా ఆ చెవి ఉండాలి. సో లాంగ్వేజ్ ఎన్హాన్స్మెంట్ చేయాలంటే ప్రతి నిమిషము అటెన్షన్లో, అవేర్నెస్తో, లాంగ్వేజ్ని స్పృహతో, లాంగ్వేజ్ వింటున్నాము, లాంగ్వేజ్ని వాడుతున్నాము అనే స్పృహ అనేది మనకి తప్పనిసరిగా ఉండాలి. ఇటువంటి విషయాలని టీచర్కి తెలిస్తే టీచర్ అలర్ట్ అవుతారు. అలానే తల్లిదండ్రులు కూడా, మనం ఏ భాష వినిపిస్తున్నాం పిల్లలకి, తెలుగు వినిపించినా మంచి భాష వినిపిస్తున్నామా, చెత్త లాంగ్వేజ్ అంతా వస్తుంది టీవీలో చెత్త లాంగ్వేజ్ విని పిల్లలు చెత్త లాంగ్వేజ్ కాకుండా మంచి లాంగ్వేజ్ ఎలా మాట్లాడతారు? మంచి భాష వింటేనే పిల్లలు మంచి భాషను వాళ్ళు మాట్లాడగలుగుతారు. అందుకని ఎన్ని ఎక్స్పోజర్స్ మధ్య పిల్లలకి మంచి భాష ఇవ్వడం అనేది ఎంతో అవసరం. దానికి కృషి అరవిందాలో చాలా కృషి జరుగుతుంది. పిల్లలకి చాలా ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఇస్తున్నాము. రీడింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, కంటిన్యూస్ రీడింగ్ ప్రోగ్రామ్. ప్రతిరోజు ప్రతి స్టూడెంటు స్కూల్లో 45 నిమిషాల పాటు వాళ్ళ టెక్స్ట్ బుక్ కాకుండా చదవాలి. ఇక్కడ హైయర్ క్లాస్ పిల్లవాడైనా, లోయర్ క్లాస్ పిల్లవాడైనా వాళ్ళ రీడింగ్ బ్యాగ్ ఉంటుంది, ఆ రీడింగ్ బ్యాగ్లో నుంచి చదవాలి. అలానే టీచర్ కూడా చదివి వినిపించాలి. లిజనింగ్ ఎక్స్పోజర్ కూడా చాలా అవసరం కాబట్టి టీచర్ ఒక మంచి కథను చక్కగా పిల్లవాడికి చదివి వినిపించాలి. ఈ రెండింటి వలన పిల్లల యొక్క లాంగ్వేజ్ ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుంది. దీనికి గైడెన్స్ ఇచ్చారు మాకు నరేంద్ర గారు. ప్రతి సంవత్సరం మనకి దాదాపు 25 రోజుల పాటు టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది కాకుండా ప్రత్యేకంగా మే నెలలో బాగా అవసరమైన టీచర్లకి ప్రత్యేకంగా ఒక 15 రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీంట్లో ఇంగ్లీష్ని చాలా సులువుగా చేసి, తెలుగులో చెప్పనివ్వండి, ఇంగ్లీష్లో చెప్పండి, ఇంగ్లీష్ని బాగా వినడము, బాగా మాట్లాడడము, బాగా చదవడము, బాగా రాయడం అనే ఈ 4 LSRW స్కిల్స్ని టీచర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం, మంచి స్టోరీస్ని వాళ్ళకి వినడం, మంచి సాంగ్స్ వినిపించడం, మంచి మూవీస్ చూసేందుకు దానికి వెర్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి పరిచయం చేయడము, ఇనిషియేట్ చేయడం అనేది చాలా అవసరం.
ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి జ్ఞానిగా ప్రతి ఒక్కళ్ళకి నేర్చుకోవాలనే తపన ఉంటుంది. అయితే అవసరం చూపించి దాన్ని ఎలా నేర్చుకోవాలనే ఒక దారి చూపించడం మాత్రం అది అరవిందాలో నిరంతరం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనము శివరామ్ గారు లాంగ్వేజీలో ఎంత నిష్టగా టీచర్లకు ఎన్ని కార్యక్రమాలు జరిపించామో ఇక్కడ ఇదే రూమ్లో, అలానే పిల్లలకు కూడా అవగాహన కల్పించాము. అలానే నరేంద్ర గారు ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, మేము లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, లిప్ ప్రోగ్రామ్ అని చెప్పి చాలా ఏళ్ల క్రితము ప్రభాకర్ శాస్త్రి గారితో స్టార్ట్ చేసాం. దాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తూ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండి. ప్రతి టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి 1 hour స్లాట్ ఈజ్ మైండ్ ఫర్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పటికి కూడా టీచర్స్ ప్రతిరోజు ఇంగ్లీష్ని కొంత ప్రాక్టీస్ చేస్తున్నారు. దే ఆర్ రీడింగ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. హిందూ న్యూస్ పేపర్ ప్రతిరోజు వాళ్ళకి వెళ్తుంది, టీచర్కి వెళ్తుంది, ఇప్పుడు కూడా ఆన్లైన్లో. అలానే వాళ్ళు మూక్ కోర్సెస్ చేస్తున్నారు. ఆల్ ద మూక్ కోర్సెస్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. అవన్నీ కూడా వీడియోస్ చూడడము, వాళ్ళు అసైన్మెంట్స్ చేయడం వలన చాలా ఇంత జరిగితేనే ఎంతో కొంత పిల్లలకు మనం అందించగలుగుతాము అనే విజ్ఞతతో పనిచేస్తున్నాము. ఈ విషయం మీద ఇప్పుడు మనము శివరామ్ గారి చర్చని ప్రారంభిస్తారు. అరవింద కార్యక్రమాలైనా, సహేస్ కార్యక్రమాలైనా, బోధివృక్షము లర్నింగ్ ట్రీలో జరిగే కార్యక్రమాలైనా, ఇవి కేవలము ఈ అనుభవమైన బోధించే మెలకువలైనా ఇది ప్రపంచం అందరితో పంచుకోవడము అనేది ఉద్దేశంగా చేస్తున్నది. ఈరోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్, జగన్ ముఖ్యమంత్రిగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్, ఏమిటికైనా సరే ఎట్లయినా సరే పిల్లల్ని అద్భుతంగా చేయాలా అనే వాళ్ళ పట్టుదల, ఇవన్నీ చూసినాక అరవింద సహేసు దీనికి ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలా, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఏం చేయాలా అని అనిపించింది. లాంగ్వేజ్ గురించి అరవిందలో చాలా ప్యాషనెట్గా వర్క్ జరుగుతూ ఉంది. ఆ మెలకువలు, ఆ టెక్నిక్స్ తాతగారు పెద్దగా అధ్యయనం చేసి ఇచ్చేసింది లేదు. తాతగారు మామూలు తెలుగు మీడియం స్టూడెంట్. అయితే ఇంగ్లీషు నేర్చుకోవాల్సిన అవసరం బట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నారు. కృష్ణమూర్తి బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి, ఆయన టాక్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే అది పెద్ద సమస్య కాలేదు. ఎందుకంటే వినడం అనేది ఒకటే కృష్ణమూర్తి చెప్తారు కాబట్టి ఆ వినడంలో నుంచి ఇంగ్లీషు అలవోకగా నేర్చుకున్నారు. అట్లే రిషి వ్యాలీలో పనిచేసే అవకాశం కలగడంతో ప్రిన్సిపల్ బాలసుందరము, మీరు హౌస్ మాస్టర్గా ఉండండి అంటే, అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ స్కూల్ కదా, నాకు ఇంగ్లీష్ రాదని అంటే, అందుకే మీరు హౌస్ మాస్టర్గా ఉండాలా అని ఆయన నవ్వుతూ చెప్పారు. నేను పిల్లలతో గడపడంలో వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడితే వింటూ 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 నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. కృష్ణమూర్తి టాక్స్ అన్నీ కూడా టేప్స్ అవుతాయి కాబట్టి ఆ టేప్స్ వింటూ 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 తర్వాత చూస్తే నాకు మంచి ఇంగ్లీష్ వచ్చింది అనిపించింది. అలవోకగా, అన్కాన్షియస్గా. కాన్షియస్గా ఎట్లా నేర్చుకోవాలనేది కూడా నరేంద్ర చాలా పరిశోధన చేశారు. మనకి ఈ భాషను కొన్ని లక్షల మందికి పట్టించిన ఇది నరేంద్ర అకాడమీకి చెల్లుతుంది. అట్లే చేస్తున్న ప్రయత్నంలో ఎవరైతే దాంట్లో ఇది చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ క్రెడిట్ వాళ్ళందరికీ చెల్లుతుంది. నరేంద్ర కొన్ని లక్షల మందికి ఇంగ్లీష్ నేర్పించడానికి ఇచ్చేశారు. ఆయన చాలా వినయంగా చెప్తారు, ఈ నేర్చుకోవడం అంతా కూడా నేను పిల్లల సాంగత్యంలో అరవిందలో ఆరంభించి అరవిందలోనే ఎట్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పిల్లలకు చెప్పాలనేది అక్కడి నుంచినే మొదలైంది అంటాడు. ఆయన మిత్రుడు శశాంక్ టీచింగ్ ఫిష్ పేరుతో లక్షల మందికి ఇంగ్లీష్ అలవోకగా నేర్పించారు. ఇంత మూమెంటు తప్పనిసరిగా ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ భాషను పట్టించాలి అందరికీ అనే కృషిలో అది తోడ్పాటుగా ఉండాలి.
అందుకని అరవింద ఆ తోడ్పాటులో భాగంగా నరేంద్ర ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎట్లా అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు అనేది అందరికీ అర్థం కావాలి. అందుకని నరేంద్ర ఈ సెషన్ డీల్ చేస్తారు. ఈ ఫీల్డ్లో నేను 20 years ఉన్నాను. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ వాట్ ఐ ఫౌండ్ వాజ్ దట్ వాట్ ఎవర్ ఐ వాజ్ టీచింగ్, మన సోషల్ కాంటెక్స్ట్ గురించి మాట్లాడాలి. మనందరూ తెలిసిందే మాట్లాడతాయి ఇవాళ. ఎందుకంటే మన అందరిది తెలిసింది మర్చిపోయి మనం ఇంకేదో మోడల్కి వెళ్తున్నాము, సింపుల్ మెథడ్స్ మర్చిపోతున్నామేమో అని నా ఫీలింగ్. సో వెన్ ఐ స్టార్టెడ్ టీచింగ్, ఈ టీచింగ్ ఫీల్డ్లో ప్యాషన్తో వచ్చాను. నాలో కొంత సబ్జెక్ట్స్, కొంచెం ద బ్యూటీ ఆఫ్ ద వరల్డ్ త్రూ సబ్జెక్ట్స్ అనేది నాలో ఉంది కాబట్టి, లాంగ్వేజ్ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ దట్. వెన్ ఐ కేమ్ టు విజయవాడ, నా ఫస్ట్ జాబ్లోనే ఐ వాజ్ టీచింగ్ ఫర్ క్యాట్. క్యాట్ ఈజ్ అ వెరీ హై లెవెల్ ఎగ్జామ్ ఫర్ ఇంగ్లీష్. కానీ అందరు అడిగేది ఏంటంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రాస్ రూట్ లెవెల్ అంటున్నా. ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే, సార్ మాకు ఇంగ్లీష్ నేర్పించి, మాకు ఇంగ్లీష్ రాదు. ఆ అరౌండ్ 2 to 3 years పట్టింది నాకు ఫైనల్గా 3 years ఒక గొప్ప ఇన్సైట్ వచ్చింది నాకు. అదేంటంటే, ఒకటి మనం ఫేస్ చేయట్లేదు. ఇప్పుడు నేను క్రిటికల్గా మాట్లాడట్లేదు, కానీ తప్పించుకోవటం కూడా కాదు, ఫేస్ చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు మనకి కొన్నిసార్లు ఇది నిజం కాదనిపిస్తుంది, కానీ అదే నిజం. ఇప్పుడు చూడండి, ద నంబర్ 1 ప్రాబ్లమ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు మీ ఈజ్ ఇంగ్లీష్. అందరికీ తెలిసిందే అది, కానీ దానికి డైరెక్ట్గా ఫేస్ చేయట్లే మనం. మళ్ళీ అక్కడ కొన్ని వేరే ఇష్యూస్ వస్తాయి. సో నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ చేయాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్ మన లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎన్ ఇండియన్ లాంగ్వేజ్ అట్ ఆల్. అవర్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇంగ్లీష్, ఈవెన్ ఫర్ మీ. ఒక లాంగ్వేజ్ అనేది మనది తెలుగే మన లాంగ్వేజ్. ఈవెన్ మెట్రో పిల్లల కంటే, ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకి మన లాంగ్వేజ్ అనేది మన రీజనల్ లాంగ్వేజే మన లాంగ్వేజ్. అది ఫ్యాక్ట్. రెండోది ఏంటంటే, ఇంగ్లీష్ తెలియకపోవటం అనేది ఫ్యాక్ట్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ తెలుసు అనే తెలవాలి అనే ఫీలింగ్ ఉంచుకునే మైండ్లో, నాకు తెలియదు అనే ఫీలింగ్లో ఉండి ఫ్యాక్ట్స్ ఫేస్ చేయకుండా ఎంత సఫరింగ్ నా కళ్ళ ముందు చూశాను. ఇంగ్లీష్ మీద ఉన్న సఫరింగ్ కానీ, ఇంగ్లీష్ మీద ఉన్న కాంప్లెక్స్ కానీ, ఇంగ్లీష్ మీద ఉన్న భయం కానీ, ఇంగ్లీష్ మీద ఉన్న షేమ్ కానీ, చాలా చాలా సాడ్ థింగ్ ఇది. మీకు మన కంట్రీలో ఇప్పుడు కూడా నా దృష్టిలో బ్రిటిషర్స్ నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళలేదు. ఇంగ్లీష్ని ప్యూర్గా క్లియర్గా ఇది ఒక లాంగ్వేజ్ అనేది నాకు 3 years తర్వాత అర్థమైంది. ఏంటంటే, ఇంగ్లీష్ ఈజ్ లైక్ చైనీస్. మీరు నిజంగా రూరల్ ఏరియాకి వెళ్తే 9th classలో కూడా ఒక స్పెల్లింగ్ రాసేటప్పుడు క్లీన్ అయినా, డూ అయినా, ఈవెన్ సంథింగ్ లైక్ డూ దే ఆర్ కన్ఫ్యూజ్డ్. డన్ అయినా, డూ ఏంటి, మళ్ళీ డన్ ఏంటి, సింపుల్ ఆ లెవెల్లో ఉన్నాం. ఎందుకు ఉన్నాం అంటే, అది అసలు ప్రాబ్లం కానే కాదు, అది మనకి హిస్టారికల్ ప్రాసెస్. మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు. సో వన్స్ యూ ఫేస్ దట్ ఫ్యాక్ట్ కంప్లీట్లీ, అప్పుడు మీకు ఒక ఇన్సైట్ వస్తుంది. అదేంటంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఈజ్ లైక్ చైనీస్ ఫర్ అస్. ఇట్ ఈస్ లైక్ చైనీస్. ఇప్పుడు కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్ వారు ఎడ్యుకేషనిస్ట్, వెన్ దే రైట్ లాట్ ఆఫ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. మనందరికీ తెలుస్తుంది. అది వర్డ్ ఉంది కాబట్టి స్పెల్ చెక్ చేసుకుంటారు, కానీ స్పెల్ చెక్ రాంగ్గా చేస్తారు. అండ్ వీ థింక్ దట్ వీ షుడ్ నో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సాధించాలంటే మనం ఫ్యాక్ట్స్ ఫేస్ చేయాలి. ఫస్ట్ ఫ్యాక్ట్ మనం ఏం ఫేస్ చేయాలంటే, నేను నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాగుంటాయి, ఎందుకంటే రూరల్ ఏరియాకి వెళ్ళి మనకి ఏం రాదంటే ఆ టీచర్స్ అలా ఫ్రీ అయిపోతారు. ఫస్ట్ ముందు మీరు సైకలాజికల్గా ఫ్రీ అవ్వాలి. మీరు సైకలాజికల్గా ఫ్రీ అవుతేనే యువర్ మైండ్ విల్ బి ఫ్రీ టు లర్న్. కానీ ప్రతిసారి మైండ్లో నాకు వస్తుందా, నాకు కంగారు అనేది, యాంగ్షియస్ అనేది, షేమ్ అనేది, ఒకలాగా రన్నింగ్ అవే అనేది. మన ఇక్కడ ఇంగ్లీష్ నేర్పుతూ ఉంటాం, అక్కడ నాకు ఇది నాది కాదు అనుకుంటాం. దట్స్ కరెక్ట్ ఫీలింగ్, కానీ అది యూఆర్ నాట్ ఫేసింగ్ ఫ్యాక్ట్స్. సో ఇంగ్లీష్లో నేనేం నోటీస్ చేశానంటే, ఇంగ్లీష్ ఈజ్ లైక్ చైనీస్. ఇప్పుడు మీరు చైనీస్ ఎలా నేర్చుకుంటా అని చెప్తా. ఇంగ్లీష్ పక్కన పెడదాం. నాకు ఇన్సైట్ వచ్చింది అంటే, నాకు శశాంక్ కూడా మనకు ఫైనల్గా ఏం అర్థమైందంటే, యాక్చువల్లీ నాకు శశాంక్ చెప్పాడు, సీ యూ నాట్ అండర్స్టాండింగ్, ఫర్ దెమ్ ఇంగ్లీష్ ఈజ్ కంప్లీట్లీ లైక్ చైనీస్, కంప్లీట్ ఫారెన్ లాంగ్వేజ్. కానీ అందరూ ఇంగ్లీష్ ఉండాలని, ఇంగ్లీష్ తెలవాలి సరికల్లా ఇట్స్ లైక్ యూఆర్ టెలింగ్ ఎవ్రీబడి నౌ యూ స్టార్ట్ స్పీకింగ్ చైనీస్. అంత లెవెల్ మీకు నిజంగా ఎంపతి ఉంటే మీకు అది అర్థం అవుతుంది, ఆర్ అదర్ ఫ్యాక్ట్స్ ఫేస్ చేసి అది అర్థం అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి ఇంగ్లీష్ చైనీస్ ఎలా నేర్చుకోవాలి, ఎవరైనా చైనీస్ ఎలా నేర్చుకోవాలి, మనకి షోంగ్ షాంగ్ పాంగ్ తెలీదు. ఇట్స్ ఎ కంప్లీట్లీ టెక్నికల్ ప్రాసెస్.
Completely technical process. To start reading in Chinese, you have to know spellings. To know spellings, మనకి తెలుగులో లాగా మనకి అక్షరాలు తెలవాలి. ఇప్పుడు ఫానటిక్స్ అంటాం కానీ చాలామందికి నాకు నిజంగా నాకు ఇంత ఇన్సైట్ ఉండి నేను వీడియోస్ చేసిన తర్వాత కూడా నా బిగ్గెస్ట్ నా ప్రైడ్ కూడా అదే, నా షాక్ కూడా అదే. నా ఏబిసిడి వీడియో నరేంద్ర అకాడమీలో హ్యాస్ గాట్ 1 మిలియన్ క్లిక్స్, ఒక మంచి పాపులర్ పాటలాగా. అంటే నేను ఊహించుకోవటం కన్నా కూడా ఇది ప్రూవ్ అయింది. అక్షరాల లెవెల్లోనే కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు నా వీడియోలో చెప్పాను సిఏటి అంటే క్యాట్ అన్నాను, క యాట్, సి అంటే క, ఏ అంటే ఏ. కానీ మీరు సిఏటిని సిఏటి అనుకుంటే సిఏటి కలిపితే సిఏటి అనాలి కదా అని అన్నా. సో సి కాదు, ఏ కాదు, టీటీ కాదు, సి అంటే క, ఏ అంటే యా, టీ అంటే ట. ఈ చిన్న మాట అంటే నాకు ఎన్ని కాల్స్ వచ్చింది చూడండి. చిన్న మాట, అది చిన్న ఇష్యూ. కానీ అక్కడ మనకి లోపింది ఏంటంటే, మనకి వాట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ఏంటంటే, వీఆర్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేసింగ్ ఫ్యాక్ట్స్, వీఆర్ నాట్ ఎంపథెటిక్ టు ద పర్సన్, హీఈస్ ఆన్ ద లెవెల్ ఆఫ్ స్పెల్లింగ్స్. ఇట్ ఈస్ ఎ ప్రీ లాంగ్వేజ్ లెవెల్లో మన అందరు రూరల్ పిల్లలు, మన అందరు అర్బన్ పిల్లలు ఉన్నారు. మీరు అంటారు ఇంగ్లీష్ రీడింగ్ వచ్చి చాలామందికి, అక్కడ హార్సెస్ రాసి ఉంటుంది, చాలామంది అది హౌసెస్ చదువుతారు. మనందరికీ తెలుసు స్కూల్ వాళ్ళందరికీ. ఇప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ ద టీచర్స్ హు ఆర్ లిస్నింగ్ టు మీ, దే నో దిస్ ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ క్లాసెస్. బికాస్ ఇంగ్లీష్ ఇస్ నాట్ అవర్ లాంగ్వేజ్. హౌ కెన్ ఇంగ్లీష్ బి అవర్ లాంగ్వేజ్? ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ బ్రిటిషర్స్. ఈ ఫ్రెంచ్ పీపుల్ హెడ్ కమ్, ఫ్రెంచ్ వుడ్ హ్యావ్ బిన్ అవర్ లాంగ్వేజ్. ఓకే, దాన్ని మనం ఎంబ్రేస్ చేయాలి. ఇక్కడ కొంతమంది వాదిస్తారు ఇంగ్లీష్ అక్కర్లేదు, మన తెలుగు ఇంపార్టెంట్. తెలుగు అఫ్ కోర్స్ ఇంపార్టెంట్, అసలు తెలుగు ఇంపార్టెంట్ చెప్పక్కర్లేదు, అది మన లాంగ్వేజ్, అది మన మదర్ టంగ్. మనం చెప్పాల్సింది తెలుగు ఇంపార్టెంట్ కాదు, తెలుగు ఎట్లనే ఇంపార్టెంట్. తెలుగు ఇంపార్టెంట్ చెప్పక్కర్లేదు, మన బ్లడ్లో ఉంది. మనం ఏం చెప్పాలంటే ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అనాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అంటే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి మనం దాని మీద ఫోకస్ పెట్టాలి. సో సిఏటి అనేది తర్వాత నేను ఒక సింపుల్ టెక్నిక్ వాడాను నా వీడియోస్లో. ఏం చేశానంటే, వాళ్ళకి భయం ఉంది కాబట్టి అన్ని స్పెల్లింగ్స్ చెప్పేసి, మనకు ఉన్నదే ఏ లాంగ్వేజ్, తెలుగులో కూడా మనం వాడేది చాలా తక్కువ వెరీ ఫ్యూ వర్డ్స్ వీ యూజ్. ఒక 400-500 కోర్ వర్డ్స్ వాడతాం. వర్బ్స్, అడ్జెక్టివ్స్ మెయిన్గా, అండ్ 3 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 2 వీడియోస్లో వర్బ్స్, 2 వీడియోస్లో అడ్జెక్టివ్స్, ప్రతి ఒక్క స్పెల్లింగ్ చెప్పేసి టాల్ TALL. లక్కీగా ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ రాదన్నాను కానీ కొంతవరకు చైనీస్ లాగా మాత్రం కాదు ఇండియన్స్. కొంతవరకు లోపల ఎంతో కొంత ఇంగ్లీష్ లిస్నింగ్ ఉంటుంది. ఒకసారి ఇలా ఇనిషియేట్ చేస్తే తొందరగా నేర్చుకుంటారు. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చాలా లో లెవెల్ ఇంగ్లీష్ ఉన్న లిస్టింగ్ స్కిల్ ఎక్కువ ఉంటుంది ఇండియన్స్కి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కడో వింటూ ఉంటారు కమెంటరీస్, ఎస్పెషల్లీ క్రికెట్ కమెంటరీ, ఇక్కడ అక్కడ స్పీచెస్, ఎవరో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. సో దే హ్యావ్ ఏ సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ సమ్ కైండ్. దాని మీద సపోర్టింగ్గా అన్ని స్పెల్లింగ్స్ చెప్తే నా దృష్టిలో చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. చాలా పెద్ద ప్రాబ్లం. డోంట్ ఈవెన్ నో వాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎవరికైతే స్పెల్లింగ్స్ తెలుసు మీరు నవ్వుతారేమో, దోస్ హూ నో ఇంగ్లీష్. కానీ 98% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ రూరల్, దే డోంట్ నో స్పెల్లింగ్స్. ఈవెన్ ఇన్ అర్బన్ దే ఆర్ వెరీ వీక్ ఇన్ స్పెల్లింగ్స్. ఒక్కసారి అక్షరాలు ఏంటి అనే ఒక మిస్టరీ పోయిన తర్వాత 26 లెటర్సే ఉన్నాయి, ఒత్తర్ లాంగ్వేజ్ లేని లాంగ్వేజ్ ఇది అని అన్ని స్పెల్లింగ్స్ చెప్పేస్తే ఒక బర్డన్ వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఎవరికైనా. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఎవరైనా స్పెల్లింగ్స్ ఎలా నేర్పించాలి, ఆ లెవెల్కి వచ్చి అది క్లీన్ అంటే క్లీన్, కొంచెం ఫాంటిక్స్ టచ్ ఇచ్చి హై లెవెల్ ఫాంటిక్స్ పెట్టి ఓవర్గా సిలబస్ డంప్ చేయకూడదు. ముందు వాళ్ళకి ఒక అవగాహన, డాగ్ అంటే డాగ్ అని తెలవాలి, క్లియర్గా తెలిసి అన్ని స్పెల్లింగ్స్ దగ్గరుండి పక్కనుండి ప్రతి ఒక్కరికి చేయాలి. అది మన అరవిందాలో వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇన్ అరవింద దర్ ఈస్ నాట్ ఎ సింగిల్ స్టూడెంట్, ఆల్మోస్ట్ 100% రిజల్ట్స్ తీసుకొచ్చాం ఇన్ రెమెడియల్ ఇంగ్లీష్. ఎవ్రీ స్టూడెంట్ నోస్ ఫుల్లీ గ్రామర్ అండ్ ఫుల్లీ స్పెల్లింగ్స్. ఇప్పుడు నెక్స్ట్ వీ కమ్ టు గ్రామర్. గ్రామర్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్, ఏ సిచ్యువేషన్లో ఏ గ్రామర్ వాడాలి. గ్రామర్ అంటే సబ్జెక్ట్ కాదు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఐఎమ్ గోయింగ్. నేను మాట్లాడాను, తెలుగు కూడా గ్రామర్ ఉంది. నేను మాట్లాడతాను, నేను మాట్లాడాలి. ఇది కొంచెం ఆ గ్రామర్ కాన్సెప్ట్ కొంచెం రియాలిటీతో లింక్ చేసి వాళ్ళకి ప్రతి వర్బ్తో ప్రాక్టీస్ ఇస్తే డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ సింగింగ్ అనే ఒక నాలెడ్జ్ అండ్ క్లారిటీ అబౌట్ ఒక స్ట్రక్చర్ ఏం మీనింగ్ ఇస్తుంది అని తెలవాలి. దట్స్ వాట్ వీ డిడ్ ఇన్ అవర్ స్కూల్. సో ఒకసారి స్పెల్లింగ్ గ్రామర్ వచ్చిన తర్వాత ఇక్కడ వేరియేషన్స్ ఉంటాయి. చాలామందికి స్పెల్లింగ్ గ్రామర్తోనే వాళ్ళు సైకలాజికల్గా కొంచెం స్ట్రాంగ్ పీపుల్, సైకలాజికల్గా ఫియర్ తక్కువ ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోయి వాళ్ళు నేర్చేసుకుంటారు. కొంచెం వీక్ ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో వాళ్ళు నెమ్మదిగా చేసుకుంటారు. ఇట్ ఈస్ సచ్ ఎ బిగ్ గిఫ్ట్ టు గివ్ టు ఇండియన్స్. తెలుగు ద్వారా
ఇంగ్లీష్ ద్వారా కాదు, కొంత ఇంగ్లీష్ ద్వారా అయినా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ చెప్తూ వాళ్ళకి ముందు స్పెల్లింగ్స్ రాకుండా, గ్రామర్ రాకుండా, యూ కాంట్ ఈవెన్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్. ఫర్గెట్ అబౌట్ బీయింగ్ వెరీ గుడ్ ఇన్ ద క్లాస్ రూమ్, మేక్ ఇట్ ఇంగ్లీష్ మీడియం, ఎవ్రీబడి స్పీకింగ్ ఇంగ్లీష్. ఇట్స్ లైక్ ఫ్యాంటసీ. ఇప్పుడు అందరూ టీచర్స్ని చైనీస్లో మాట్లాడమంటే ఎలా ఉంటుంది, అంత నవ్వొస్తుంది నాకైతే. బికాస్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ 20 years. ఇట్ కెనాట్ బి డన్. సో ఆ గ్రామర్ మీద ఫుల్ క్లారిటీ, స్పెల్లింగ్స్ మీద ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతం ఏం చేశామంటే అరవిందర్, ఏ వంక దొరికినా ఒక టైం దొరికినా ప్రతిరోజు మేడం ఇస్ రైట్, ఎవ్రీ డే దే రీడ్ స్టోరీస్. దే డూ ఎ లాట్ ఆఫ్ వాచింగ్. తాతగారు చెప్పినట్టు అన్కాన్షియస్ లెర్నింగ్ చాలా ట్రై చేసాం ఇక్కడ, అండ్ ఐ కెన్ సే దట్ వీ గాట్ రియలీ వెరీ గుడ్ రిజల్ట్స్. 2 రకాలుగా రిజల్ట్స్ని మనం మెజర్ చేయాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు అలా ఉన్నాడు స్కూల్ లెవెల్లో, బికాస్ ఇంట్లో వెళ్ళి వాళ్ళు తెలుగే మాట్లాడతాడు. ఇక్కడ మళ్ళీ మన కన్ఫ్యూషన్ వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది. దట్ ఈస్ నాట్ ట్రూ. మీరు షాక్ అవుతారు. ఇంగ్లీష్ మాట్లాడితేనే ఇంగ్లీష్ రావక్కర్లా. ఇంగ్లీష్ మీద బాగా ఇన్పుట్ ఉందనుకోండి, బాగా ఇక్కడ వాచింగ్ చేశాడు. ఎస్పెషలీ గ్రామర్తో మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏం చేసామంటే, ఈ గ్రామర్తో అర్థం చేసుకుంటూ ఇంగ్లీష్ని బాగా అబ్జర్వ్ చేస్తే, లిసనింగ్ చేస్తే జాగ్రత్తగా అర్థం అవుతుంది. లైక్ సపోజ్ ఇస్ అ స్టోరీ, దేర్ వాజ్ ఎ మ్యాన్ అండ్ హీ వాజ్ గోయింగ్ ఆన్ ద రోడ్, ఇప్పుడు ఆల్ దట్ వాజ్ గోయింగ్ ఈజ్ ఎంటరింగ్ హిస్ బ్రెయిన్. అలాగే మనం తెలుగు నేర్చుకొచ్చినప్పుడు ఆ లిస్నింగ్ డీప్గా వెళ్ళాలి. తాతగారు చెప్పిన మాట చాలా, యాక్చువల్గా రీడింగ్ కూడా లిస్నింగే. రీడింగ్ ఇంకా డీపర్ లిస్నింగ్. యాక్చువల్గా మీరు నిజంగా రీడింగ్ చేయగలిగితే, దెర్ వాజ్ ఎ కింగ్, హీ వాజ్ వెరీ పువర్ అని లోపల దెర్ వాజ్ ఎ కింగ్, సైలెంట్గా రీడింగ్ అని. దెర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ లిసనింగ్. ఎవ్రీథింగ్ గ్రహించడం అంటేనే మీరు లోపల ఏదో జరుగుతుంది. సో రీడింగ్, లిస్నింగ్, స్పీకింగ్, రైటింగ్ అనేది బాగా చేశాడు. రైటింగ్ కూడా, అది కూడా క్రియేటివ్ రైటింగ్. మీరు ఇంకో వీడియోలో చూసుంటారు, పిల్లలు క్రియేటివ్ రైటింగ్లో కూడా వాళ్ళు ఫ్రీగా రాస్తారు మిస్టేక్స్ అని. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మిస్టేక్స్ అయినా పర్వాలేదని పెట్టకపోతే వాళ్ళకి రైటింగ్ ఎలా వస్తుంది? దగ్గరుండి రీడింగ్ చేయించిపోతే రీడింగ్ ఎలా వస్తుంది చెప్పండి? మీకు అన్ని స్పెల్లింగ్స్ చెప్పినా, అన్ని గ్రామర్ చెప్పినా దగ్గరుండి రీడింగ్ చేయించే ప్రయత్నం చాలా సీరియస్గా హాస్టల్లో మేడమే కూర్చుని అలా దగ్గరుండి వీకెస్ట్ స్టూడెంట్, ఐ కెన్ గివ్ యూ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్, వీకెస్ట్ స్టూడెంట్ కూడా టుడే దే ఆర్ డూయింగ్ జాబ్స్ విత్ ఎక్సలెంట్ ఇంగ్లీష్. సో స్కూల్ లెవెల్లో ఏ లెవెల్ ఇంగ్లీష్ ఉంటుంది, స్కూల్ లెవెల్లో ఏ లెవెల్ ఫౌండేషన్ దొరికింది, ఆర్ 2 different వేరియబుల్స్. మీరు జాగ్రత్తగా చూడండి. టుడే ఐ టాక్ ఓన్లీ ఇన్ హిందీ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ నార్త్ ఇండియా. మనందరూ హిందీ మాట్లాడుకునేవాళ్ళు, మనకి ఇంగ్లీష్ ఏం పట్టలేదు. బట్ లాట్ ఆఫ్ రీడింగ్ ఐ డిడ్. 6th standard కల్లే నేను చాలా కామిక్స్ చదివేశాను, 200-300 కామిక్స్ చదివేశాను. మన అప్పుడు నావెల్స్ చదివేసాం ఒక 100 మేబీ 40-50 అలా బాగా చదివేస్తాను. అది ఇన్పుట్ వచ్చేసింది నా బ్రెయిన్లో. బై ద టైమ్ ఐ వెంట్ అవుట్ టు ద వరల్డ్, ఇప్పుడు చూసే నా ఫ్రెండ్స్ అందరికీ మంచి ఇంగ్లీష్ ఉంది, ఇంక్లూడింగ్ వొకాబులరీ, అడ్వాన్స్ వొకాబులరీ. అప్పుడు నాకేం అర్థమైందంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్పీకింగ్. ఒక స్టూడెంట్ ఉంటే వాడికి స్పెల్లింగ్స్ రావాలి, గ్రామర్ రావాలి, దాంతో వాడికి ఎంత లిస్నింగ్ చేస్తే అంత మంచిది, ఎంత రీడింగ్ చేస్తే అంత మంచిది. ఆ ఇన్సైడ్ మనకు వచ్చింది, ఇంద్రాయణ ఐ అండర్స్టూడ్ దట్. ఎంత రైటింగ్ చేస్తే అంత మంచిది. కానీ ఆ రైటింగ్ చేసేటప్పుడు చాలా ప్రేమతో చేయాలి, వితౌట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వాడికి ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ రావక్కర్లేదన్న ఫీలింగ్తోనే హాయిగా ఎంజాయ్ చేస్తూ వాడితో నెమ్మదిగా స్లోగా పికప్ చేస్తాడు. రీడింగ్ చేసేటప్పుడు ఎస్పెషలీ మన రెమెడియల్ స్టూడెంట్స్, ఇంకోటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్ ఏం చేసామంటే, ఒక క్లాస్లో ఒక 10 మంది చాలా వీక్ అయిపోతారు, వాళ్ళకి అసలు ఏం చేయాలో తెలియదు. దెన్ వీ గాట్ అన్ ఐడియా ఫ్రమ్ చెరెక్ స్కూల్స్, వాళ్ళకి సెపరేట్గా రెమెడియల్ క్లాసెస్ ఉంటాయి. సో ఆ ఐడియా మనం కూడా అడాప్ట్ చేసి, మనం రోజంతా వాళ్ళు మామూలు క్లాసెస్ నుంచి బయట తీసుకొచ్చి సాక్రిఫైస్ చేసి, ప్రతి ఒక్క బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్కి రోజంతా ఒక ఫుల్ టైం టీచర్, షీ వాజ్ మాధవి ఇన్ ఏఎంఎస్, ఇట్ వాజ్ మాధవి, వాళ్ళకి ట్రైనింగ్, ఆ టీచర్కి ట్రైనింగ్ ఇచ్చి అగైన్ ఆ స్పెల్లింగ్ లెవెల్ నుంచి, గ్రామర్ లెవెల్ నుంచి, రీడింగ్ లెవెల్ నుంచి వెళ్తేనే కానీ మనకి ఇంగ్లీష్ రాదు. రిమెంబర్, స్పెల్లింగ్ అంటే రీడింగ్. ఇప్పుడు HORSES అంటే స్పెల్లింగ్ కాదు, అది అక్కడ రీడింగ్, అది ఫాంటిక్ రీడింగ్ కదా. అక్కడ HORSES రాసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో అక్కడ గోరింటాకు రాసుంటే, మీరు ఇంకేదో గోంగూర చదివితే అది రీడింగ్ కాదు, అది స్పెల్లింగ్ కాదు. గోరింటాకు అని క్లారిటీ ఉంటేనే కదా అది రీడింగ్, అది స్పెల్లింగ్ కాదు కదా. సో మీకు స్పెల్లింగ్ రాకపోతే మీకు రీడింగే రాదు. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్, స్పెల్లింగ్ ఇస్ ద ఫౌండేషన్. అవసరం లేదు, మన అదే వాడికి బట్టి చెప్పక్క, వర్డ్ మస్ట్ బి అండర్స్టూడ్, అండ్ వాడికి అది పెద్ద విషయం కాదని ఫీల్ అయిపోవాలి. డాగ్ అంటే డాగ్, ఆ లైట్ నాకు దృష్టిలో అంత డీప్గా ఫాంటిస్కి వెళ్ళక్కర్లేదు, లైట్ ఫాంటిస్ మాత్రం ఉండాలి, దాని నుంచి రిపీట్ చేయాలి.
ఎందుకంటే మేడం ఒక పాయింట్ ఏంటంటే ఇది ఎవరైనా చేయగలరు, కానీ ఇదే చేయాలని తెలియట్లే జనాలకి. ఎందుకు వాళ్ళు అనుకుంటారు ఇంగ్లీష్ వచ్చి అనుకుంటున్నారు. దే ఆర్ నాట్ ఫేసింగ్ ద ఫ్యాక్ట్. ఐమ్ టెల్లింగ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఇఫ్ we all agree in India today in English is like Chinese, tomorrow India will change. I know for a fact. ఫేస్ చేయట్లా. వాట్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ అవర్ లాంగ్వేజ్. నేను ప్రతి స్టూడెంట్తో నాకు ప్రాబ్లం. ఐ మెట్ ఎ పర్సన్ హూ కాంకర్డ్ మౌంట్ ఎవరెస్ట్, మస్తాన్ భాయ్. హీ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇట్స్ మై ఫేవరెట్ ఎగ్జాంపుల్. ఇట్స్ సంథింగ్ ఒక కాంప్లెక్సో లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళు ఏదో గొప్పోళ్ళో ఏదో ఉంది, అదొకటి. ఇంట్రాడే కాదు, దే ఆర్ ఆల్సో అఫ్రేడ్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఇంగ్లీష్ రావాలి, నాకు రావట్లేదు అనే దీనిలోనే కాటప్ అయిపోతుంది. ఐఎమ్ హైలైటింగ్ ఎ వెరీ సిల్లీ థింగ్ మేబీ, కానీ ఆ కాంప్లెక్స్ చాలా డీప్ రూటెడ్. దానివల్ల కూడా నేర్చుకుంటారు, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం ఫేస్ చేయట్లేదు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదని ఫేస్ చేయట్లేదు. నాకు ఇంగ్లీష్ రాదని నేను ఫేస్ చేయలేదు, నేను ఇంగ్లీష్ రా నేర్చుకుంటాను. దట్ ఈస్ వై మేబీ నా వీడియోస్ అంతా సక్సెస్ అయింది. బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్లో నేను వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందని చెప్పానేమో. ఇట్ ఈజ్ వెరీ ఈజీ, కానీ పీపుల్ డోంట్ థింక్ దట్. ఇప్పుడు కూడా వాళ్ళు నమ్మరు. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను, వాళ్ళు నమ్మరు. ఇంగ్లీష్ చాలా కష్టం, మాకు రాదు. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ లెవెల్ నుంచి గ్రామర్ లెవెల్ నుంచి చేయకపోతే మనకు తెలుసు రీడింగ్ రాదు. రీడింగ్ రాకపోతే రిపీట్ చేయలేము. సో ఇంగ్లీష్ ప్రాక్టీస్తోనే వస్తుంది, కానీ ప్రాక్టీస్ చేయటానికి మనం ఫౌండేషన్ ఇవ్వాల్సిందే చైనీస్ లాగా. మీరు చైనీస్ రీడింగ్ చేయమంటే ఎలా చేస్తే చెప్పండి. మీరు ప్రాక్టీస్ చైనీస్ చేయండి ఎలా చెప్తారు? యూ హ్యావ్ టు గివ్ చైనీస్ అక్షరాలు, చైనీస్ వర్డ్స్, చైనీస్ గ్రామర్ ఇచ్చి నెమ్మదిగా చైనీస్ రీడింగ్ చేయిస్తే ఒకరోజు వాడు చాలా రీడింగ్ చేస్తే చైనీస్ వస్తుంది. సో ఆన్ ద వన్ హ్యాండ్ వీ మస్ట్ ఫేస్ దిస్ ఫ్యాక్ట్. ఆన్ ది అదర్ హ్యాండ్ నేను చెప్పా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకు చాలా ఇంగ్లీష్ ఉంటుంది లోపల. ఈ బయో పోయిన తర్వాత కొంచెం దాని నెమ్మదిగా బయటకు వచ్చేస్తుంది. మనం ఉన్న ఇంగ్లీష్ లిస్టింగ్ ఎస్పెషల్ ఉంటుంది, అది కొంచెం లింక్ అయ్యి కొంచెం తర్వాత ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ప్రూవ్డ్ ఇన్ అరవింద్ ఐస్, ఇట్ ఈస్ నాట్ ఏ 3 months కోర్స్. స్పోకెన్ ఇంగ్లీష్ 3 months కోర్సు, 6 months కోర్స్ ఇస్ యూస్లెస్ పర్సనలీ ఐ ఫీల్. నాట్ ఓన్లీ ఇంటిగ్రేటెడ్, టైం. స్కూల్లో బ్యూటీ ఏంటంటే ఎల్కేజీ నుంచి 10th వరకు. అందుకే మేబీ అరవిందలో ఈజీగా సక్సెస్ అయ్యాం. ఎందుకంటే ఎల్కేజీ నుంచి 10th వరకు హాయిగా ప్రతి ఇయర్ ఇవాళ వీక్గా ఉన్నాడు, సెకండ్ క్లాస్లో వీక్గా ఉన్నాడు. మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వాడికి లైఫ్కి కావాల్సిన ఫౌండేషనల్ ఇంగ్లీష్, స్పెల్లింగ్స్, గ్రామర్, లాట్ ఆఫ్ ఇంగ్లీష్ దే గెట్. మోస్ట్ ఆఫ్ ద అరవిందస్ వెన్ దే గో అవుట్ ఫర్ వర్క్ దే వెరీ గుడ్ at ఇంగ్లీష్. అండ్ ఆల్సో బికాస్ వీ గివ్ దమ్ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్ప్రెషన్, దర్ ఆల్సో క్రియేటివ్. మన పబ్లిక్ స్పీకింగ్లో కూడా హాయిగా మాట్లాడేసుకుంటారు. సో అండ్ మనం మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్, మోస్ట్ ఆఫ్ ద క్రియేటివ్ రైటింగ్ మన టైమ్స్ వీడియో మందే వెళ్తూ ఉంటుంది. బికాస్ కాన్షియస్గా అది చేయాలి. నిరంతరంగా ప్రతి సంవత్సరం స్పెల్లింగ్ రిపీట్ చేయండి, గ్రామర్ రిపీట్ చేయండి, రీడింగ్ రిపీట్ చేయండి. రీడింగ్ చేస్తూ ఎంత ఇన్పుట్ చేస్తే అంత. పేరెంట్స్ కూడా ఇంట్లో చేయండి. కానీ నేను ఎక్కువ ఎంఫసిస్ ఇవాళ దేనికి ఇచ్చానంటే ఓన్లీ ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ మస్ట్ ఫేస్ యువర్ ఫియర్. యూ మస్ట్ అండ్ రియలైజ్ దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్. There is ABCD, it has a certain sound. Every spelling, 400 spellings only there are. You can check my videos only, you can see any video actually. Okay, ఆ వీడియోస్ అన్నీ చూస్తే మనం అన్ని స్పెల్లింగ్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒక స్టూడెంట్ నా దగ్గర వచ్చి సార్ నాకు స్పెల్లింగ్ నేర్పించండి అంటే ఎలా నేర్చుకోవాలంటే మీరు నేర్చుకోండి అన్నా. వాడు స్టన్ అయ్యాడు. సార్ ఏం చెప్పారు సార్, నాకు స్పెల్లింగ్ రాదన్నాడు. అయితే నేర్చుకో అన్నా. హీ వాస్ కన్ఫ్యూజ్ జస్ట్ విత్ దట్ స్టేట్మెంట్. సార్ నాకు స్పెల్లింగ్ రాదు అన్నాడు నా దగ్గర వచ్చి. అయితే నేర్చుకో అన్నా. కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎలా నేర్చుకొని అడిగాడు. ఒక్కో స్పెల్లింగ్ నేర్చుకోవాలి. షాక్ అయిపోయింది. సార్ భలే చెప్పారు సార్, నేను ఎప్పుడు అలా ఆలోచించాలి అన్నాడు. ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. నా ఫియర్ ఎలా ఉంటుందంటే అక్కడ ఏం లేదు. తర్వాత ఒకసారి నేను చూపిస్తాను, 5 స్పెల్లింగ్స్ చూపిస్తే హీస్ ఫ్రీ. అంటే కొన్నిసార్లు మనకి చిన్న ప్రాబ్లం పెద్దదైపోతుంది బికాస్ ఆఫ్ సర్టన్ కల్చరల్ రీజన్స్, బికాస్ ఆఫ్ సర్టన్ సైకలాజికల్ రీజన్స్. అదొక ఆస్పెక్ట్. టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటి, మీరు స్పెల్లింగ్స్ని స్ట్రాంగ్ చేయండి. సెంటెన్స్ గ్రామర్ అంటే బై ద వే గ్రామర్ అంటే రూల్స్ కాదు. గ్రామర్ అంటే ఏ సిచ్యువేషన్లో ఏ సెంటెన్స్ వాడాలి, జస్ట్ టు అండర్స్టాండ్. అక్కడ వజ్, ఇజ్ అనేది దాని మీనింగ్ ఏంటి లైట్గా మనం క్లారిటీతో మనకు గ్రామర్ అర్థం అవుతుంది, రీడింగ్ చేయగలుగుతాం. సో స్పెల్లింగ్స్, గ్రామర్ అండ్ లాట్స్ ఆఫ్ రీడింగ్, LSRWతోనే LSR వస్తుంది. ఇంకో జోక్లాగా ఏం చెప్పేవాడిని అంటే స్పీకింగ్ చేయాలంటే స్పీకింగ్ చేయాలి, రీడింగ్ చేయాలంటే రీడింగ్ చేయాలి, లిస్టింగ్ చేయాలంటే లిస్టింగ్ చేయాలి, వాకింగ్ చేయాలంటే కూడా వాకింగ్ చేయాలి కదా. సో ఆ ఎంపత్ నాకు అనిపిస్తే ఒక టీచర్ ఇది ఫేస్ చేస్తుంది. నాకు రాదు, ఐఎమ్ కమింగ్ టు టీచర్ ట్రైనింగ్ నా, నాకు రాదు, పిల్లవాడికి రాదు అని ఫేస్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నాకు రాదు. టీచర్స్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్కి రూరల్ ఏరియాస్ ఇంగ్లీష్ రాదు. మీరు ఎంత ఇంగ్లీష్ మీడియం చేసినా వాళ్ళు తెలుగునే చెప్పుకుంటారు క్లాసులు. మీరు ఎందుకు ఇంగ్లీష్ రానప్పుడు ఏం చేస్తారు, తెలుగునే చెప్పు. మీరు ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టినా.
కానీ నాకు రాదని ఫేస్ చేస్తే మన అరవిందాలు అందుకే చాలా ఇంటెన్సివ్ ఆన్గోయింగ్, ఇప్పుడు కూడా ఆన్గోయింగ్. బట్ వీ కెన్ అగైన్ ప్రౌడ్లీ సే మోస్ట్ ఆఫ్ టీచర్స్ ఆర్ క్వైట్ comfortable with spoken English. They have done a lot of reading. They can write very clearly. I won't say that they're perfect in English because we're Indians. We can never be perfect, but they're in the process of becoming more and more perfect. Of course, some of them are better. Some of them చాలా రెమెడియల్ టీచర్స్ కూడా తీసుకున్నాం. ఐ రిమెంబర్ సమ్ 86 or 7 టీచర్స్ ఇఫ్ దర్ వాచింగ్ దే నో హూ దే ఆర్. దే ఆర్ వెరీ వీక్, బట్ వాళ్ళు ఎంత కృషి చేశారంటే ఏఎంఎస్లో వీ హ్యాడ్ 2 or 3 టీచర్స్. ఇప్పుడు వాళ్ళు చూస్తే చక్కగా మాట్లాడుతున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ వెన్ సంబడీ హెస్ చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డారు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ దే ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఐ థింక్ దట్స్ యూ హ్యావ్ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ స్కూల్లో ఏం చేసాం. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సైకలాజికల్ నా ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన కొన్ని అదే అది అది అవును 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 యాక్చువల్గా లిస్నింగ్కి టూ మెనీ అవకాశాలు ఉన్నాయి. కమెంటరీ, క్రికెట్ కమెంటరీ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కానీ వాళ్ళు స్పెల్లింగ్స్ మీద గ్రామర్ మీద ధ్యానం పెట్టకపోతే ఏమవుతుంది, వాళ్ళు స్టార్ట్ అవ్వలేకపోతున్నారు అంటున్నా నేను. వాళ్ళు స్టార్ట్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళు ఫేస్ చేయట్లేదు కాబట్టి. రియలీ ఐఎమ్ టెలింగ్ యూ, దట్స్ వై ఎవ్రీబడి ఇంట్యూటివ్లీ నో నాకు స్పెల్లింగ్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదంటే నాకు స్పెల్లింగ్స్ రాదు.